బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీకు ఇన్స్టాగ్రామ్ రీల్ ఎలా చేయాలో తెలుసా? ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉందా? స్నాప్చాట్ ఉందా? సోషల్ మీడియా ప్రొఫైల్స్ అన్నీ ఉన్నాయా? ఇవన్నీ క్వశ్చన్స్ ఒక కంటెంట్ క్రియేటర్ అడిగే క్వశ్చన్స్ కాదు. ఈ దేశ ప్రధాని మోదీ ప్రస్తుతానికి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో ఆయన మంత్రులను అడిగిన ప్రశ్నలు ఇవి. మీకు ఇన్స్టాగ్రామ్లో రీల్ చేయడం వచ్చా? ఇన్స్టాగ్రామ్ రీల్ అకౌంట్స్ ఉన్నాయా మీకు? అసలు స్నాప్చాట్ ఉందా? ఈ దేశంలో 18 నుంచి 30 సంవత్సరాల లోపు యువతని బేస్ చేసుకొని వాళ్ళ కోసం కొత్త ప్రణాళికలు తీసుకురండి అంటున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు తెలుసా? కాక్రోచ్ జనతా పార్టీ ఎఫెక్ట్. అతి తక్కువ సమయంలో సోషల్ మీడియా మాధ్యమంలో అత్యధిక ఆదరణ పొందిన ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ జెన్ జీ, ఈ జనరేషన్లో ఉన్న యువత అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఈ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ని వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఫాలో చేస్తున్నారు. సో దీన్ని చాలా సీరియస్గా ప్రధానమంత్రి మోదీ ఈ ఇష్యూని తీసుకున్నట్టు తెలుస్తుంది. జెన్జీకి పార్టీకి సంబంధించిన నాయకులు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వీళ్ళందరూ కూడా దూరంగా ఉంటున్నారా? వాళ్ళు సరి చేసుకోవాలి వాళ్ళ మిస్టేక్స్ అన్నీ. ఒకవేళ సరి చేసుకోకపోతే మినిస్టర్స్నే మార్చేస్తా అంటూ ప్రధానమంత్రి మోదీ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. మీలో ఎంతమంది ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారు? రీల్స్ అంటే ఎంతమందికి తెలుసు? పార్టీ అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రచారం చేశారా? వీటన్నిటి ప్రచారం చేసుకుంటున్నారా? యువత ఎలా ఆలోచిస్తుందో మీకు తెలుసా? జెన్జీ ఆలోచనలు అర్థం చేసుకోవాలి, లేకపోతే మన ప్రభుత్వాన్ని దించేస్తారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల్లో కూడా ఏం జరుగుతుంది, గతంలో ఏం జరిగింది, వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. యువతకు పెద్ద పీట వేస్తానని ప్రధానమంత్రి మోదీ చెప్పినట్టు తెలుస్తుంది. నీట్ లీకేజ్తో కూడా మోదీ ప్రభుత్వం దానిపైన తీవ్ర ఆగ్రహంలో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఆ ప్రొఫైల్స్ సెగ ప్రస్తుతానికి ప్రధానమంత్రి అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ దాకా తగిలింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయో. నిన్న గురువారం రోజులు జరిగిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్లో మరి ప్రధానమంత్రి మోదీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్తోని ఏమేం మాట్లాడారు, వాటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు పిఎం చాలా సీరియస్గా కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్ కానీ జెన్జీ ఒక రకమైన ప్రభుత్వానికి సంబంధించి కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి ఆ పార్టీ ఆవిర్భావం కానీ ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా హ్యాండిల్స్, అంటే పార్టీ ఆవిర్భావం అని కూడా అనకూడదేమో మేబీ, బట్ సోషల్ మీడియా హ్యాండిల్స్కి వచ్చిన రెస్పాన్స్ని చూసి ప్రధానమంత్రి మోదీ ఎలా రెస్పాండ్ అయ్యారు? మినిస్టర్స్తో ఏం మాట్లాడారు? కళ్యాణ, ఒకసారిగా మనం దాన్ని చూసుకుంటే నిన్న కేంద్ర కేబినెట్ మీటింగ్ లో మోడీ ప్రత్యేకంగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవహారం మీదనే చాలా పెద్ద ఎత్తున క్లాస్ పీకిన పరిస్థితి అయితే ఉంది మంత్రులందరికీ కూడా. అంటే కేంద్ర మంత్రులకి ఒక సూచన, క్లియర్ గా ఒక మాట అయితే ఆయన చెప్పదలుచుకున్నారు. అసలుకి మీలో ఎంతమందికి ఇన్స్టాగ్రామ్ వాడతారు, రీల్స్ అంటే ఏంటో తెలుసా, అసలుకి పార్టీ లేదు ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలని ప్రచారం చేసే అలవాటు మీకు ఉందా లేదా? ఎందుకు అంటే ఇప్పుడున్న జెన్జీ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది, ఎందుకు ఈ వ్యతిరేకతకు కూడా కారణాలు ఏంటి అంటే బేసిక్ గా దేశంలో జరుగుతున్న కొన్ని సమస్యల మీద విసిగెత్తిపోయింది. నిరుద్యోగ సమస్య కావచ్చు, లేకపోతే ఇతరత్ర ప్రభుత్వాల్లో జరుగుతున్న కొన్ని సమస్యలు, ప్రధానంగా జ్యుడిషియల్ లో జరుగుతున్న కొన్ని వ్యవహారాలు, వాళ్ళు ఇస్తున్న తీర్పులు, వీటి మీద జెన్జీ చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా మనం అర్థం చేసుకోలేకపోతే మన ప్రభుత్వాన్ని దించేస్తారు. యువత ఆలోచనలకు తగ్గట్టుగా పని తీరు కూడా మార్చుకోవాలి, లేకపోతే పూర్తిగా కూడా మనల్ని నట్టేట ముంచుతారు. మనల్ని పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా అక్కడ యువత మనకి అండగా నిలబడి ప్రభుత్వాన్ని నింపిందో, అట్ ద సేమ్ టైం మీరు కూడా రియాక్ట్ కాకపోతే మనం దించడానికి కూడా వాళ్ళకి ఏం పెద్ద నిమిషం పట్టదు అనేది చాలా క్లియర్ గా చెప్పిన పరిస్థితి. యువతను తృప్తిపరిచేందుకు ఏం చేయాలో ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందించాలి. అసలు జరుగుతున్న ఇన్సిడెంట్స్ మీద లేదు, మీరు అసలుకి కేంద్ర మంత్రులుగా ఉండి ఏ బాధ్యత తీసుకుంటున్నారు, అసలుకి మీరు ఆ యువతను ఫాలో అయ్యే పరిస్థితుల్లో మీరు ఉన్నారా లేదా? మరోవైపు కూడా
ఏదైతే కేవలం మన పక్కన రాష్ట్రంలో తమిళనాడులో టీవీకే పార్టీ ఏ విధంగా అయితే యువత ముందుకు వచ్చి అక్కడ 2 పెద్ద పార్టీలని నేల కల్పించిందో అటువంటి సంఘటనలే ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈసారి కేబినెట్ లో కూడా నేను భారీగా మార్పులు చేయబోతున్నాను, యువతకు పెద్ద ఎత్తున ప్రాధాన్యం ఇవ్వబోతున్నాను అని చెప్పిన పరిస్థితి. ప్రధానంగా నీట్ ఏదైతే 24 లక్షల మంది జీవితాలతో ఆడుకున్న నీట్ లీకేజ్ వ్యవహారం మీద మోడీ చాలా సీరియస్ గా వ్యవహారాన్ని ప్రస్తావన తీసుకుని వచ్చారనేది తెలుస్తోంది. మంత్రులకైతే చాలా గట్టిగా క్లాస్ పీకారు. మీరు మీ పద్ధతి మార్చుకోవాలి, మీ యువతతో పోటీగా ఉండాలి, లేకపోతే ఒక్క 5-6 రోజుల్లోనే 20 మిలియన్ల సబ్స్క్రిప్షన్ ని లేకపోతే వాళ్ళ హ్యాండిల్స్ ని పెరిగిన పరిస్థితి చూస్తే యువత ఎంత ఆందోళనలో ఉంది భారతదేశంలో. వీటన్నిటిని మీరు ఎప్పటికప్పుడు బేరీ చేసుకోవాలి. జరుగుతున్న పొరపాట్లు ఎక్కడ జరుగుతున్నాయి, దాన్ని ఎక్కడ కంట్రోల్ చేయాలి, దానికి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలా క్లియర్ గా మాట్లాడిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ ఈ ఎపిసోడ్ లో మనకి ఇంకొక విషయాలు కూడా తెలుస్తుంది. అంటే కొంతమంది మంత్రుల పనితీరు సరిగ్గా లేదు, మీ బిహేవియర్ బాగలేదు, మీ ఉన్న వ్యవహారంలో కూడా చాలా క్లియర్ గా ఉంది. అంటే ఇటీవల ఇప్పుడు ఫర్ సపోజ్ తెలంగాణకి సంబంధించిన వ్యవహారంలో జరిగిన కొన్ని సంఘటనల మీద కూడా ఆయన కొంత సీరియస్ గా ఉన్నారు. అందుకే ఆయన చాలా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు, నేను ఇంకా యువత దృష్టి పెడుతున్నాను, రేపు భారీ మార్పులు కూడా ఉండబోతున్నాయి కేబినెట్ లో, కాబట్టి మీరు మెంటల్ గా సిద్ధం కావాలి, మీ ఆహార శైలిని కూడా మార్చుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి ఆయన గట్టిగా క్లాస్ పీకారు. అయితే మొత్తం మీద మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ ఆ స్థాపన లేదు ఆ పార్టీ ఏర్పడ్డ నేపథ్యం, దాని మీద ట్విట్టర్ లో ఒక్కసారిగా భారతదేశమే కాదు భారతదేశంలో భారతీయులు చాలా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దీని మీద కొంచెం రియాక్ట్ అయిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. దాన్ని ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. సో మనం ఇప్పుడు కానీ అజాగ్రత్తగా ఉంటే గతంలో నేపాల్లో ఏం జరిగింది, ఇంకో దగ్గర జరిగిన సంఘటనలు ఏమయ్యో మర్చిపోకూడదు. ఇవన్నీ కూడా ఒకసారి గుణపాఠంగా మనం గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే పరిస్థితి చేజారిపోతుంది అని చెప్పి మోడీ సెంట్రల్ గవర్నమెంట్ లో క్యాబినెట్ సమావేశంలో చాలా క్లియర్ గా చెప్పినట్టుగా తెలుస్తోంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ప్రధానమంత్రి మోదీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ గురించి చర్చించారంటే అర్థం చేసుకోండి పరిస్థితులు ఎలా ఉన్నాయో. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఇక్కడ కూడా జెన్జీ విప్లవం రావడంతోనే అక్కడ ఉన్న ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. మరి ఇండియాలో ఉన్న జెన్జీ కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా అంటే ప్రధానమంత్రి మోదీ కొంత జెన్జీ పాజిటివ్గానే ఉంది మనకి యువత, అందుకే మనకు బెంగాల్ ఎలక్షన్స్లో వాళ్ళు గెలిచే అవకాశం ఇచ్చారంటూ కూడా ప్రధానమంత్రి మోదీ మాట్లాడారు. కానీ ఎట్టి పరిస్థితులలో యువతని సీరియస్గా తీసుకోవాలి, రానున్న రోజుల్లో యువతని బేస్ చేసుకొని కొన్ని ప్రణాళికలను కూడా సిద్ధం చేయాలి అంటూ ఆయన మంత్రులకు క్లాస్ పీకినట్టు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, సోషల్ మీడియా, ఫేస్బుక్ ఇలా సోషల్ మీడియా మాధ్యమంలో అందరూ అకౌంట్స్ని క్రియేట్ చేయండి.